మా ఇంటి బంగారం టీజర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచే కామ్గా ఉండదు. కంట్రోల్డ్ కియాస్లా స్టార్ట్ అవుతుంది. సైలెంట్ బిల్డప్, మధ్య మధ్యలో వచ్చే సడన్ రా యాక్షన్ బర్స్ట్స్ టీజర్ మూడ్ను పూర్తిగా మార్చేస్తాయి. సమంత ఈ టీజర్లో యూజువల్ ఎమోషనల్ రోల్స్లో కాదు, ఫిజికల్గా అగ్రెసివ్గా, అలర్ట్గా, సర్వైవల్ మోడ్లో ఉన్న క్యారెక్టర్గా చూపించారు. టీజర్ స్నీక్ పీక్స్లో సడన్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ షాట్స్, ఇంటి లోపల డిఫెన్సివ్ ఫైట్ సీక్వెన్సెస్, పారిపోకుండా తిరిగి కొట్టే క్విక్ కట్స్, యాక్షన్ మూమెంట్స్ తర్వాత గాయాలతో అలసిపోయిన లుక్. ఈ యాక్షన్ ఫ్లాషీ కాదు, స్టైలిష్ కాదు, గ్రౌండెడ్గా, రాగా, క్లోజ్ కాంబాట్ టైప్లో ఉంటుంది. అదే దీన్ని మరింత డిస్టర్బింగ్గా, రియలిస్టిక్గా చేస్తుంది. నందిని రెడ్డి యాక్షన్ను హీరో ఎలివేషన్లా ప్రెజెంట్ చేయలేదు. యాక్షన్ సీన్స్ క్యారెక్టర్ సైకాలజీ నుంచే పుట్టాయి. భయం, కోపం, డెస్పరేషన్ అని టీజర్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ పోర్షన్స్లో ఇంకాస్త ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. లౌడ్ బీట్స్ లేవు, హైప్ మ్యూజిక్ లేదు, హెవీ బాస్, శ్వాసల శబ్దాలు, టెన్షన్ డ్రివెన్ సౌండ్ డిజైన్ మాత్రమే. కెమెరా వర్క్, యాక్షన్ సీక్వెన్సెస్లో టైట్ ఫ్రేమ్స్, షేకీ మూమెంట్, క్లాస్ట్రోఫోబిక్ యాంగిల్స్ వాడారు. దీంతో రియలిజం, అసౌకర్యం పెరిగి ఆడియన్స్ను క్యారెక్టర్ మైండ్ స్పేస్లోకి తీసుకెళ్తుంది. మొత్తానికి ఈ టీజర్ యాక్షన్ను కమర్షియల్గా గ్లోరిఫై చేయదు, వైలెన్స్ను పర్పస్లెస్గా చూపించదు. యాక్షన్ ప్లస్ ఇమోషన్ ప్లస్ సైకాలజికల్ టెన్షన్ను మర్జ్ చేస్తుంది. మా ఇంటి బంగారం టీజర్ ఒక రా యాక్షన్ డ్రివెన్ సైకాలజికల్ డ్రామా రాబోతోందని స్ట్రాంగ్ హింట్ ఇస్తుంది. ఇది సమంతకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెన్స్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ రోల్స్ అవబోతోందని టీజర్ స్పష్టంగా చెబుతుంది. మీ ఒపీనియన్ ఏంటి? ఈ గ్రౌండెడ్ యాక్షన్ అప్రోచ్ మీకు ఎక్సైటింగ్గా అనిపించిందా, లేదా టూ ఇంటెన్స్ అనిపించిందా? కామెంట్స్లో చెప్పండి.